శ్రీకృష్ణాయ నమః. ఈరోజు కృష్ణాష్టమి సాయంత్రం అయిందండి. అందరినీ ఫోన్ల ద్వారానే పిలిచాను ముత్తైదువుల్ని. మా పనులు అయ్యేప్పటికీ చాలా టైం పట్టిందండి, భోజనాలు అయ్యేప్పటికీ. ప్రతిసారి ఉపోషం ఉంటాను, ఈసారి ఉండలేకపోయానండి. ఎందుకంటే కొంచెం హెల్త్ రీత్యా కూడా బాగాలేదు. కృష్ణ పాదాలు వేసుకోవాలి కదా, సాయంత్రం అయిపోయింది. కృష్ణ పాదాలు వేస్తూ 1 గంట పట్టిందండి. విష్ణు సహస్రనామం చదువుకుంటూ వేసాము. పూర్వం అంటే ఇంతకు ముందు అయితే మేము వాకిట్లోంచి వేసేవాళ్ళం. ఇప్పుడు మా మెట్ల నుంచే వేసుకున్నాము. చక్కగా విష్ణు సహస్రనామం చేస్తూ కృష్ణ పాదాలు వేసుకున్నాను. ఇంకా సాయంత్రం మళ్ళీ పూజలు ఉంటాయి కదా, స్నానం అది అయిపోయిన తర్వాత చక్కగా పూజ చేసుకొని హారతి అది ఇచ్చుకొని కృష్ణుడికి కొన్ని పాటలు పాడుకున్నాము. భజన అది కూడా చేసుకున్నామండి. ఇంకా నైవేద్యము అది పిండి వంటలు చేసామని చెప్పా కదా, ఇంట్లో చేసి నైవేద్యం పెడతాము సాయంత్రం పూట. అవి ఏదో మైసూరుపాకు, వేరుశనగ ఉండలు, బెల్లం కాజాలు, గవ్వలు, పాలకాయలు, జిలేబీ అట్లాంటివి చేసాము. చిమ్మిరి ఉండలు, సున్నుండలు అవి చేశాను. కట్టెకారం చేశానండి. ఒక్కోసారి ఓపిక లేనప్పుడు సౌభాగ్య సొంటి అని తెప్పిస్తాను ఆయుర్వేదం షాప్లో. అది కూడా చాలా మంచిది. మనం చేసేదే కట్టెకారం సౌభాగ్య సొంటిలో కూడా ఉంటుంది. ఇదండి, కృష్ణుడు ఈరోజే పుట్టాడు కదా, అందుకని కట్టెకారం అది పెడతారు నైవేద్యంగా. పాలు, వెన్న ఇవన్నీ కూడా, అటుకులు, బెల్లం కూడా మేము నైవేద్యం పెడతాం. అటుకులు, బెల్లము ఆయనకు అవే కదా ఇష్టం. మీగడ ఇవన్నీ కూడాను, వెన్న ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టాము. ఒక కళ్ళే ముత్తైదువులు వస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. పాపము ఫోన్లలో పిలిచినా కూడా వస్తారండి. కృష్ణాష్టమి అంటే మా వీధిలో వాళ్ళకి చాలా ఇష్టం. వచ్చి కంపల్సరీ కృష్ణుడిని చూసి ఉయ్యాల ఊపి వెళుతుంటారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతమంది వస్తే అంత సంతోషంగా ఉంటుంది. పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి. వాళ్ళ పనులు చూసుకొని ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. అందరికీ కూడా పండు, తాంబూలము, 8 రకాల ఐటమ్స్ కృష్ణుడికి ఇష్టమైనవన్నీ కూడా ఇచ్చి పేరెంటం చేసుకున్నానండి. నమస్కారం.